క్రైస్తల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, మనము ఆశీర్వదింపబడాలంటే, దీవింపబడాలంటే మనుషులు చేయి పట్టుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనుషుల మధ్యలో వదిలేసి వెళ్తారు, కానీ దేవుడు మాత్రం నిత్యం మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఎవరైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారంటే దేవుని చేయి పట్టుకుని నడిచేవాళ్ళు ఎన్నటికి సిగ్గుపరచకుండా దేవుడు వారిని నిలబెట్టుకుంటాడు. ఈరోజు నువ్వు కష్టంలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు. నీ కన్నీటి వేదన దేవుడు చూస్తున్నాడు. ఈరోజు 4 గోడల మధ్య నువ్వు పడే ప్రతి బాధ, ప్రతి ప్రయాస, ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవునికి మొరపెట్టుకోండి. ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి దేవుడు సమీపంగా ఉంటారంటండి. మనం పైన ప్రార్థన చేయడం కాదు, కానీ నిజంగా హృదయ అంతరంగంలోంచి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మన ఆర్తధ్వని ఎవరు వినకపోయినా దేవుడు వింటాడండి. నా కష్ట సమయంలో కూడా నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నలిగిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, చేజారిపోయింది నా జీవితం అనుకొని నేను కుమిలిపోయినప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉండి నేను లేవనెత్తి నా కొరకు నువ్వు బ్రతికన్నారు. నిజంగా ఆ మాట నన్ను ఈ రోజు వరకు నడిపిస్తా, బ్రతికిస్తూ ఉంది. మీ జీవితంలో కూడా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఎవరైతే కష్టంలో, కన్నీళ్ళలో ఉన్నారో ఒక్కసారి దేవుని వైపు చూడండి. ఇప్పటి వరకు రకరకాల ఆలోచనలు చేసి, రకరకాల మనుషుల యొద్దకు వెళ్ళి మనం నిరుత్సాహం పొంది, విజయాన్ని సాధించలేక అవమానం పొంది వేదన చెందామేమో. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేనున్నాను, భయపడకని. దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తాడండి. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనల్ని దేవుడు ఎంతగానో దీవిస్తాడండి. మీరు ఒక్కటే జ్ఞాపకం చేసుకోండి, ఏది ఉన్నా లేకపోయినా దేవుడు తోడుంటే నిత్యము ఆనందం, సంతోషమే. అది నా జీవితంలో నేను దేవుణ్ణి తెలుసుకున్నాక చాలా అనుభవిస్తున్నానండి. దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.